ఏపీలోనే కాదు దేశంలోనే ఒక చెత్త జిల్లాగా పల్నాడు మారిందని పల్నాడు ఎస్పీ మల్లికా ఖార్గ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం నవ్వుకునే విధంగా ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లలతో పల్నాడు పరువు పోయిందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఘర్షణలకు పాల్పడే ప్రతి ఒక్కరికి హెచ్చరికలు జారీ చేశారు ఆమె. ఇక పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ తన ప్రధాన కర్తవ్యమని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇక పల్నాడు జిల్లా వినుకొండలో వందలాది మంది పోలీసులు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించిన ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పల్నాడు వరస్ట్ జిల్లా అనే ముద్ర పడిందని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మళ్లీ జరగనివ్వబోమన్నారు. పోలీసులు ఉన్నప్పటికీ పల్నాడులో జరిగిన దారుణమైన ఘటనలు పల్నాడు పేరు చెరగొట్టాయన్నారు. పల్నాడు ప్రజలంటే కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారని దేశమంతా ప్రచారం అయ్యిందని, ఇక ఇటువంటి ఘటనలు మళ్లీ జరగనివ్వబోమన్నారు. 10 రోజుల వ్యవధిలోనే 160 కేసులు నమోదు అయ్యాయని ఆమె వెల్లడించారు. ఇక అల్లర్లకు కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన ఎస్పీ ఇప్పుడు ఎక్కడ చూసినా పల్నాడుపైనే చర్చ జరుగుతుందన్నారు. తన బ్యాచ్మేట్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు పల్నాడు ఫ్యాక్షన్ గురించి తనకు ఫోన్ చేసి అడుగుతున్నారని, రాష్ట్రంలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు పల్నాడులో ఉన్నాయన్నారు. ఒక్క 10 రోజుల వ్యవధిలోనే 160 కేసులు నమోదు చేయడాన్ని ఏ పోలీస్ అధికారి కోరుకోరన్నారు. పల్నాడు అల్లలలో ఉన్న నిందితులను జైల్లో పెట్టేందుకు జైలు సరిపోవడం లేదని, అందుకే వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించామని చెప్పారు. ఆ ఘర్షణల కేసుల్లో ఇప్పటి వరకు 1300 మందిని అరెస్టు చేశామని, 400 మందిపై రౌడీ షీట్లు తెరిచామని ఎస్పీ మల్లికా ఖార్గ్ వెల్లడించారు. నాయకుల కోసం సామాన్యులు జీవితాలు పాడు చేసుకోకండి. గొడవల్లో జైలుకు వెళ్తున్న వారు సామాన్యులని, అసలు కారకులైన వారు డబ్బు, తెలివితేటలు ఉన్న నాయకులు మాత్రం బెయిలు తెచ్చుకొని బయట తిరుగుతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. నాయకుల కోసం సామాన్యుల జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు. ఇక కౌంటింగ్ రోజు ఎవరైనా తోక జాడిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, కాకి యూనిఫామ్ పవర్ ఏంటో చూపిస్తామని ఎస్పీ మల్లికా ఖార్గ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.